హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. తెలంగాణ రైతన్నులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరికీ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం మరో 2 గంటల్లో రైతు భరోసా ద్వారా డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైపోయిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చేసిందనమాట. ప్రభుత్వం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షలకు మందికి పైగా ఉన్న రైతన్నులందరికీ కూడా వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా 1 కోటి రూపాయలు, అదేవిధంగా 50 లక్షలకు పైగా. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నులందరికీ కూడా అద్దరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా మరి రైతు భరోసా డబ్బులను రైతన్నుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసేందుకు సిద్ధమైపోయింది. దాదాపుగా 65 లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ యొక్క 1,56 లక్షలకు పైగా ఎకరాలకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయబోతున్నట్టు. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు టీఎస్ న్యూస్ అప్డేట్స్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా అదిరిపోయే భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరి రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి కూడా దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 65 లక్షల మంది రైతులకు ఒకేసారి యొక్క రైతు భరోసాకి సంబంధించిన డబ్బులను ఖాతాల్లోకి జమ చేసేందుకు సిద్ధమైపోయింది. 1,56 లక్షలకు పైగా ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఈ డబ్బులు అయితే డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతోందండి. యాసంగి రైతు భరోసా పైసలకైతే విడుదల చేసేందుకు తేదీనైతే ఖరారు చేశారనమాట. ఈ యాసంగి రైతు భరోసా కోసం ఇప్పటికే సీజన్ మొదలయ్యి 2 నెలలు అయితే కావస్తుందండి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇప్పటికీ కూడా ఈ యొక్క పంట పెట్టుబడి సాయం అందకపోవడంతో రైతులు చాలా తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారనమాట. మరి రైతుల ఇబ్బందిని కనుక్కున్నటువంటి ప్రభుత్వం ఈ నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ ప్రభుత్వం యాసంగి రైతులకి సంబంధించి రైతు భరోసా డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మరి ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా యాసంగి రైతులకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ప్రతి రైతుకి కూడా కొన్ని అప్డేట్స్ కనుక చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు రిలీజ్ చేయంగానే మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా వచ్చి మీ ఖాతాల్లోకి జమ అయితే అవుతాయన్నమాట. యాసంగి రైతు భరోసా డబ్బులు అందరికంటే ముందుగానే రైతులు మీ యొక్క ఖాతాలోకి పడాలంటే కనుక మీరు కొన్ని రకాల అప్డేట్స్ అనేవి చేసుకుని సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ కొన్ని మరి విధి విధానాలని కొన్ని అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇన్ని రోజుల పాటు కూడా ఎదురు చూసినటువంటి రైతులందరికీ కూడా ఇదొక మంచి ప్రకటన అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మరి ఈ యొక్క విషయాన్ని అయితే గమనించి ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ కార్డులు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, వీటన్నిటికీ కూడా అప్డేట్స్ చేసుకొని సిద్ధంగా ఉంటే ఖాతాల్లోకి నేరుగా యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు జమ అవుతాయండి. మీకు ఎన్ని ఎకరాలు ఉంటే కనుక అన్ని ఎకరాలకు సంబంధించి ఇక్కడ డబ్బులు అయితే విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరూ కూడా తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకుంటే కనుక మీ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుందన్నమాట. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు యాసంగి రైతు భరోసాని ఇవ్వబోతోందండి. గతంలో తీసుకున్నటువంటి రైతుల సంఖ్య కంటే ఈసారి రైతు భరోసా తీసుకున్నటువంటి రైతుల సంఖ్య పెరిగిందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు స్పష్టం చేయడం అయితే జరిగిందన్నమాట. దీనికి సంబంధించి ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగిందండి. మరి మొన్ననే అంటే గత 3 రోజుల ముందుగానే ఈ యొక్క పైసలు విడుదల చేయాల్సి ఉన్న ఇక్కడ అనేక రకాల కారణాల వల్ల ఈ డబ్బులు అయితే విడుదల చేయడం వాయిదా అయితే పడడం జరిగిందనమాట. ఇప్పుడు యాసంగి రైతులకు ఈ యొక్క యాసంగి డబ్బులతో పాటుగా మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి PM కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధమైపోయిందనమాట. అంటే దాదాపుగా రైతులకు యాసంగి రైతు భరోసా 6,000 రూపాయలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అందించే PM కిసాన్ పథకానికి సంబంధించి 2,000 రూపాయలు, మొత్తంగా కనుక చూసుకుంటే 6,000 ప్లస్ 2,000 మొత్తం 8,000 రూపాయల వరకు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయన్నమాట. కాబట్టి రైతులందరూ కూడా ఖచ్చితంగా మీ యొక్క ఆధార్ కార్డుకి KYC అనేది చేసుకోవాలండి. దీంతో పాటుగా రేషన్ కార్డుకు కూడా మీరు వేలిముద్రల ఆధారంగా ఈ యొక్క వేలిముద్ర అథెంటికేషన్ ఆధారంగా మీరు KYC అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి కూడా మీరు లింకింగ్ చేసుకోవాలండి. దీంతో పాటు మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది మరి యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత బ్యాంక్ ఖాతాకి ఆధార్ కార్డు నెంబరు, అదేవిధంగా ఫోన్ నెంబరు కూడా మీరు లింకింగ్ చేసుకునే ఉండాలన్నమాట. ఈ విధంగా చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా
డబ్బులు అనేవి పడతాయి. తెలంగాణ రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తూ తెలంగాణ రైతులందరికీ కూడా అనేక రకాలుగా ఆదుకుంటూ మరింత మేలు చేసే విధంగా ముందుకు వెళ్తోందనమాట. ఈ నేపథ్యంలో యాసంగి రైతు భరోసాకి సంబంధించిన డబ్బుల విడుదలకైతే ప్రభుత్వం తేదీని అయితే ఖరారు చేసేసిందండి. ఈ డబ్బులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందనమాట. ఇక్కడ రేపటి నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది. రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు సంబంధించి డబ్బులు అనేవి ఇక్కడ ఖాతాల్లో అయితే విడుదల చేయబోతున్నారనమాట. కాబట్టి గతంలో ప్రభుత్వం కేవలం పంట సాగు చేసిన రైతులకు మాత్రమే ఇక్కడ డబ్బులు అనేవి వేస్తామని చెప్పేసి ఒక అప్డేట్ అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. గతంలో మరి అన్ని రకాల భూములకి కూడా ప్రభుత్వం అయితే డబ్బులు అందించిందండి. ఇప్పుడు సాగు భూములకి మాత్రమే ఒక యాసంగి రైతు భరోసా అందించాలని చెప్పి శాటిలైట్ సర్వే ద్వారా ఎన్ని ఎకరాలు అనేవి సాగులో ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా చేయడం కూడా జరిగింది. మరి ఈ శాటిలైట్ సర్వే వల్లనే మరి ఈ యొక్క యాసంగి రైతు భరోసా డబ్బులు కూడా మరి లేట్ అయ్యాయని చెప్పేసి ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం యొక్క డబ్బుల విడుదలను తేదీని అయితే మార్చడం అయితే జరిగిందనమాట. ఓ పక్కన శాటిలైట్ సర్వే కూడా జరుగుతూ ఉందండి. అయితే ఇప్పటికే రైతులు యాసంగి పంటలు మొదలుపెట్టి 2 నెలల కాలం అనేవి జరిగిపోయిందనమాట. ఈ విధంగా ఇప్పుడు రైతులకి డబ్బులు అనేవి చాలా అవసరం కాబట్టి రైతన్నులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బుల కోసం. కాబట్టి రైతుల యొక్క మరి ఆర్థిక ఇబ్బందిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం ఈ డబ్బుల్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట. మరి అర్హత ఉన్న ప్రతి రైతు ఖాతాల్లోకి ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున నగదు అనేవి రైతుల ఖాతాల్లోకి జమ అవుతాయి అన్నమాట. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా డబ్బులు వేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఈ డబ్బుల్ని కేవలం ఎవరైతే పంట వ్యవసాయానికి అనుకూలంగా పొలం ఉంటుందో అలాంటి పొలానికి మాత్రమే వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి. మరి తెలంగాణ రైతులకు మాత్రమే ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేవి ఖాతాల్లో అయితే జమ అవుతాయి అన్నమాట. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వారు ఖచ్చితంగా మీరు గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాల వద్దకు వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీ పొలానికి సంబంధించి మరి డాక్యుమెంట్స్, అదేవిధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ యొక్క బ్యాంక్ ఖాతాతోటి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు అప్లై చేసుకున్న తర్వాత లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారండి. లిస్టులో పేర్లు ఉంటే ఖచ్చితంగా యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురంది చెప్పిందని చెప్పేసి అనుకోవచ్చండి. మరి రేపటి నుంచి కూడా డబ్బులు అనేవి రిలీజ్ చేస్తామన్నారు. మరి అటు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ 2 పథకాల డబ్బులు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి పడబోతున్నాయి. ఈ డబ్బులు రైతన్నులకు ఎంతగానో ఉపయోగపడతాయి. మరి రైతులు ఖచ్చితంగా మరి పంట సాగు చేసుకోవడానికి కానివ్వండి, ఏవైనా ఎరువులు కొనుక్కోవడానికి, వ్యవసాయ కూలీ ఖర్చులకు కానివ్వండి, ఈ డబ్బులు ఉపయోగించుకోవడానికి ఎంతో కొంత మరి ఆసరాగా ఉంటాయి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో మీరంతా కూడా కేవైసీలు అనేది కంప్లీట్ చేసుకోవాలండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఆధార్ కార్డుకి కేవైసీ చేసుకుంటేనే డబ్బులు అనేవి ఖాతాలో జమ చేస్తుంది. కాబట్టి మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు కూడా మీకు రావాలంటే కేవైసీలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పటివరకు కూడా ఎలాంటి రైతులన్నా కూడా కేవైసీ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే మీరు వెళ్ళి ఒక కేవైసీ అనేది కంప్లీట్ చేయండి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారం రాగానే నేను మీకు వెంటనే వీడియో ద్వారా తెలియజేస్తాను. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్తే.